నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త సబ్జెక్టు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా అమెరికా అండ్ రష్యా దాచిపెట్టిన విషయాలను ప్రపంచానికి ఈరోజు అమెరికా రివీల్ చేసింది. ఈ వీడియో మీరు చూసే సమయానికి ఈ వార్త ఆల్రెడీ దావానంలా వ్యాపించి ఉంటుంది. అండ్ ఈ వార్తను మీరు కూడా మన ఆంధ్రప్రభ ద్వారా చూసి 10 మందికి ఈ వీడియోని ఉత్సాహంగా కూడా షేర్ చేయొచ్చు. ఎందుకు ఉత్సాహం అంటున్నానంటే, నిజానికి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ వేదిక ద్వారా నేను ఈ రివీలేషన్ అంటే ఈ సీక్రెట్ని రివీల్ చేయడానికి ఇక్కడ కూర్చోవడం నాకు ఆనందంగా ఉంది. ఏమిటి ఆ సీక్రెట్ అంటే, ఇప్పటి వరకు మనము యూఎఫ్ఓ గురించి మాట్లాడుకున్నాం. యూఎఫ్ఓ అంటే నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తూ మాట్లాడతాను, ఎందుకంటే చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలీదు. అఫ్కోర్స్ నాకు ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ, ఈవెన్ నేనే కాదు చాలామంది ఇది ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే నిజమా, అబద్ధమా, అపనమ్మకమా, భ్రమణ, ఆలాపన ఇట్లాంటి వాటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఇదంతా కూడా నిజం అని అమెరికా చెప్పింది. ఏమిటి అంటే, యూఎఫ్ఓలు అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యూఏపీ అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినన్. ఈ రెండు రకాలు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఫ్లయింగ్ సాసర్లను మనం చూసాం. ఏదో ఒక గడ్డలాగా ఉంటుంది, అది అలా వెళ్తూ వస్తూ ఉంటుంది ఆకాశంలో. ఒక సాసర్ ఇలా ఆకాశంలో వచ్చి మాయమవుతూ ఉంటుంది. తర్వాత ఒక ట్రయాంగిల్ లాంటి పదార్థం ఏదో గాల్లో పైకి తేలుతుంది. నీళ్లల్లోంచి ఒకటేదో చిన్న ఏదో నల్లటి వస్తువు ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే ఆ కేటగిరీలోకి వస్తాయి ఇవి. వీటిని మనం ఐడెంటిఫై చేయలేదు కాబట్టి అన్ఐడెంటిఫైడ్ అంటాం. ఇది చాలామందికి తెలిసిన విషయం. అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా అంటే ఒకటేదో జరుగుతుంది, ఆ జరిగిందేంటి మనకు అర్థం కాదు. నేను చేశానా, చేయలేదు. నువ్వు చేసావా, చేయలేదు. మన దేశమా, కాదు. ఇది అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినన్. తర్వాత దానికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. ఏరియల్ ఫినామినన్ అనేది అయితే పర్టికులర్గా మనం మాట్లాడుతూ ఉంటాం. 1982లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఇదంతా ఈరోజు అమెరికా రివీల్ చేసింది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా జరిగింది, ఇదంతా నిజం, మీరు అబద్ధాలు అనుకోకండి, భ్రమలు అనుకోకండి, ఆలాపన అనుకోకండి అని చెప్పి అమెరికాలో ఒక హియరింగ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తర్జన భర్జన అవుతూ సీరియస్గా దాని గురించి డిస్కస్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు మీరేంటి ఈ విషయాన్ని బయటికి చెప్తారా లేదా ప్రపంచానికని ఒకళ్ళు అడుగుతారు. ఇంకోళ్ళు నేషనల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారని ఇంకోళ్ళు అడుగుతారు. లేదు, మేము నిజాన్ని తెలుసుకునే హక్కు ఉంది అంటూ ఇంకొకళ్ళు వాదిస్తారు. ఇవన్నింటి మధ్యలో సీరియస్గా ఒక జర్నలిస్ట్ అతను దీన్ని రివీల్ చేశాడు. ఇదంతా కూడా నిజం, అమెరికా దాచిపెట్టింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, రష్యా కూడా దాచిపెట్టింది ఈ విషయాన్ని. ఏలియన్స్ కాదు నేను మాట్లాడేది ఇక్కడ. ఏలియన్స్ అనేది ఇప్పుడు 3i అట్లాస్ అనే ఒక స్పేస్ షిప్ భూమి మీదకి దూసుకొస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూపెడుతోంది. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఇది ఆ టాపిక్ కాదు, కానీ ఇది ఒక యూఎఫ్ఓ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ మొన్నటికి మొన్న ఒక రౌండ్ది, ఒక బాస్కెట్బాల్ అంత రౌండ్ ఒకటి ఇది మనము అమెరికాలో చూసాం. అమెరికాలో అది ఒకానొక ప్లేస్లో ఎగిరి వచ్చి మొత్తానికి అక్కడ కింద పడింది. దాన్ని కొంతమంది సైంటిస్టులు ఎత్తుకొచ్చుకొని దాన్ని చూస్తే అది ఒక మెటల్, అది అల్యూమినియం కాదు, స్టీలు కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే ఆ కొత్త రకమైన మెటల్ లాగా కనబడిందని, దాన్ని అది ఎటు అర్థం చేసుకోవాలి, ప్లాటినమా అని కూడా అనుకున్నారు. అండ్ అది ఒక రౌండ్గా ఉండి ఇలా బాస్కెట్బాల్ దారంతో కుడతాం కదా, అలా రంధ్రాలు ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. అండ్ వేదమంత్రం చదివితే అది దానికి సంబంధించి సిగ్నల్ ఇవ్వడం జరుగుతోంది. ఓంకార మంత్రం చదివితే, వేదమంత్రం చదివితే, అమెరికాలోనే వేదమంత్రం చదివితే అది దాన్ని ఏదో ఒక రకమైన సిగ్నల్ ఇస్తుంది. దాన్ని పట్టుకున్న వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యాడు. దాన్ని పట్టుకున్న వ్యక్తి పట్టుకుంటే మామూలుగానే ఉంది, వేడిగా ఏం లేదు, కానీ అది హాస్పిటలైజ్ అయ్యాడు అతను కొన్ని రోజులు. ఏంటి ఇది అంటే, దాని మీద మళ్ళీ ఏదో పాత అక్షరాలతో రాసింది, అది గ్రీకు మెసపోటామియా కాలం నాటిది అని చెప్పడం జరిగింది. దాని రివిలేషన్స్ ఇంకా మనకు తెలీదు.
కానీ ఏదేమైనప్పటికీ అమెరికా ఈరోజు రివీల్ చేసిందండి, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏరియా 51 అనేది నిజమే. ఈ యూఎఫ్ఓల కోసం కొన్ని కోట్లు కుమ్మరించి మనం రీసెర్చ్ చేస్తున్నాం అనేది అమెరికా ఈరోజు రివీల్ చేసింది. ఎందుకు అంటే అక్టోబర్ 30, 2024న ఏం జరిగిందో నేను చెప్తాను. 1982లో కూడా ఒక వరల్డ్ వార్ 3ని ఎలా ఆపారో అది కూడా నేను చెప్తాను. ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ వీడియో. దయచేసి ఇతరత్ర డిఫరెంట్ వీడియోలు, టైంపాస్ వీడియోలు కాకుండా ఇది కొంచెం చూస్తే రేపటి రోజున మళ్ళీ దీని గురించి మనం అప్డేట్స్ రూపంలో మాట్లాడుకుందాం. దయచేసి ఇది నా రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూడండి కొంచెం ఓపికతోటి. అక్టోబర్ 30, 2024లో యెమెన్లో ఒక ఆబ్జెక్ట్ కనబడింది. సముద్రం మీద నుంచి ఇలా లేచింది. అదేంటో అర్థం కాలేదు, అదేంటో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఒక మిలిటరీ డ్రోన్ దాన్ని గుర్తించి వెంటనే అమెరికన్ మిలిటరీ డ్రోన్, యుఎస్ మిలిటరీ డ్రోన్ గుర్తించి దాని మీదకి హెల్ ఫైర్ అనే మిజైల్ ఒకటి దాని మీదకి వదిలింది. వదిలితే డైరెక్ట్ ఇక మిజైల్ తెలిసిందే కదా మీకు, షూర్ షాట్ అక్కడికి వెళ్ళి టార్గెట్ ఓరియంటెడ్గా అది రిలీజ్ అవుతుంది. సో ఆ టార్గెట్ ఒకవేళ తిరుగుతున్నా కూడా దాని వెనక ఇది కూడా తిరిగి కొట్టేస్తుంది. సో ఈ టార్గెట్ ఓరియంటెడ్గా ఒక మిజైల్ని వదిలింది అది, ఆ డ్రోన్ వదిలితే అది వెళ్ళి ఆ యొక్క యూఎఫ్ఓకి తాకింది. గమ్మత్ ఏంటంటే మిజైల్ తుస్సుమంది, యూఎఫ్ఓ మాత్రం బతికే ఉంది. అలాగే అది అక్కడే తిరుగుతూ ఉంది. అంటే మిజైల్ అటాక్ నుంచి కూడా రక్షింపబడ్డ యూఎఫ్ఓ అది. ఇది మనకు ఎప్పుడూ చెప్పలేదు, అమెరికా చెప్పనే లేదు ఈ విషయం. అక్టోబర్ 30, 2024న జరిగింది. ఇదొక విషయం అయితే 1982లో ఒక వరల్డ్ వార్ 3 ఆగింది. ఇదెలా ఆగింది అని మనం ఆశ్చర్యపోవచ్చు. ఏం జరిగిందంటే రష్యాలో అక్కడ న్యూక్లియర్ అంటే మిజైల్ బేస్ ఏదైతే ఉందో ఆ మిజైల్ బేస్లో సడన్గా ఈ మిజైల్ బటన్లు ఏదైతే ఒత్తాలో ఎవ్వరూ లేని సమయంలో అవి ఆన్ అయిపోయాయి. సడన్గా ఆన్ అయిపోయాయి. ఎవరు చేశారు అది? ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరు ఆపరేట్ చేయలేరు కూడా. పోనీ ఆపరేట్ చేసేవాడు ఏమైనా చేశాడా? అతను నేను చేయలేదన్నాడు. అది లాస్ట్కు అంటే వందల మిజైళ్ళు అమెరికా వైపు పాయింట్అవుట్ చేశాయి అవి. ఒకవేళ అది కనుక రిలీజ్ అవుతే మొత్తం రష్యా 100 మిజైళ్ళు అమెరికా మీద మిజైళ్లతో దాడి చేసింది, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయింది అని పెద్ద హెడ్లైన్ వచ్చేది. ఇది 1982లో జరిగిన సంఘటన. కానీ వీళ్ళంతా హడావుడి పడుతున్న తరుణంలో సడన్గా అవి ఆగిపోయాయి. అక్కడ ఏం జరిగింది అర్థం కాలేదు ఎవరికి. సేమ్ సిమిలర్ ఘటన అమెరికాలో కూడా జరిగింది. అది కూడా సేమ్ ఇలాగే హడావుడి, ఆ తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి యూఎఫ్ఓ చేసింది ఇది అని అటు రష్యా గుర్తించింది, ఇటు అమెరికా గుర్తించింది. అమెరికాలో ఉన్న లాక్హీడ్ మార్టిన్ అనే ఒక సంస్థ ఈ మిలిటరీ, ఏరోస్పేస్ అండ్ ఈ డిఫెన్స్ రిలేటెడ్ వాటిని తయారు చేసే ఎక్విప్మెంట్స్, రకరకాల మిషన్స్ అవి తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు అమెరికా దానికి సమర్పిస్తోంది. అండ్ ఎక్కడైతే యూఎఫ్ఓ కనబడుతుందో ఆ కనబడ్డ చోట వీళ్ళంతా వెళ్తారు. ఈ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏజెంట్సా మనం ఏమంటాం వాళ్ళని, అక్కడున్న ఉద్యోగుల వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కనుక్కొని ఏదైనా ఆబ్జెక్ట్ కనుక కింద పడితే దాన్ని తీసుకొని ఆ స్క్రాప్ని తీసుకొని వెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసే అది కూడా ఉంది. లాక్హీడ్ మార్టిన్ కూడా మనము బయటికి మాత్రం ఏరోస్పేస్కి అని అనుకుంటాం, కానీ ఇంటర్నల్గా ఈ పని కూడా చేస్తోంది లాక్హీడ్ మార్టిన్. ఇది ఒక అమెరికన్ సంస్థ. సో ఇలాంటి సంస్థ కూడా దాని మీద పనిచేస్తుంది. మనకి ఇదంతా తెలియదు, ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు. అమెరికా కూడా ఈ ఏంటంటే ఈ సీక్రెట్ని రివీల్ చేయలేదు. కానీ ఈరోజు ఆ సీక్రెట్ని ఈ యొక్క సమూహం మొత్తం మాట్లాడుకొని మనకు నిజం తెలియాలి ప్రపంచానికి. ఇది అపనమ్మకమో లేకపోతే మూఢనమ్మకమో ఆలాపనో అనేది కాదు, ఇది ప్రపంచానికి తెలియాల్సిన నిజం అంటూ చెప్పింది. ఇది విషయం. దీని మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి. 1982లో ఆ మిజైల్స్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే ఇది ఒక పెద్ద వార్కి దారి తీసేది. సో ఈ రకంగా మనం ఒక వార్ని ఆపాము అని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇన్ని రోజులు ఆపారు అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ చెప్పుకున్నారు. ఇక్కడ నేను తప్పు మాట్లాడితే అది ఏదైనా జరగవచ్చు, లేదా నేను సీక్రెట్ రివీల్ చేస్తే ఇంకేదైనా జరగవచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ చాలా పర్మిషన్స్ ఉండాలి ఇవన్నీ కూడా. సో అంటే రష్యా ఆ రోజు జరిగిన దాన్ని సీక్రెట్గా పెట్టింది. 1982 అయితే ఆ తర్వాత 84లో ఒక సంఘటన జరిగింది, 87లో ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ హెల్ ఫైర్ మిజైల్ ఏదైతే కొట్టడానికి చూసిందో అది అక్టోబర్ 30, 2024న జరిగింది. సో ఆ వీడియో కూడా వీలైతే దానికి ఎటువంటి కాపీరైట్స్ లేవు అంటే ఆ వీడియో వేసే ప్రయత్నం చేస్తాం. ఆ వీడియో గురించి డిస్కషన్ అయ్యి మొత్తానికి అమెరికా అయితే రివీల్ చేసిందండి యూఎఫ్ఓ ఉంది, యూఏపీ ఉంది అనేది.
ఇక ఇంకొక కొసమెరుపు ఏమిటి అంటే ఈరోజు యుఎఫ్ఓ యుఏపీలు ఉన్నాయి అని అమెరికా చెప్తోంది కదా. రాబోయే రోజుల్లో ఇదే అమెరికా ఆ 3I అట్లాస్ గురించి ఏం చెప్తుందో తెలియదు కానీ ఏలియన్స్ అయితే ఈ ప్రపంచంలో ఉన్నారు, మనము ఏకాకి మాత్రం కాదు ఈ విశ్వంలో, మనలాగే వేరే గ్రహంలో ఏలియన్స్ ఉన్నారు అనేది అమెరికా రివీల్ చేయబోతోంది అనేది ఇక్కడ ఒక కాన్స్పైరసీ ఉంది. ఇది భవిష్యత్తులో అమెరికా రివీల్ చేసే పరిస్థితి ఉంది. అండ్ నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను, ఏం చెప్పబోతోంది అమెరికా అనేది. ఇది వినడానికి గమ్మత్తుగా అనిపిస్తుంది, ఏం చెప్పబోతుంది అమెరికా అంటే నాకెలా తెలుస్తుంది అని అనుకోకండి దయచేసి. నేను ఆ సమాచారం సేకరించే మీకు నేను అందిస్తాను. ఖచ్చితంగా ఇది జరగబోయేది ఉంది. ఒకవేళ జరిగితే 2025 డిసెంబర్ లోపే జరుగుతుంది. అండ్ ఈ 3I అట్లాస్ ఏదైతే ఉందో ఇంటర్స్టెల్లార్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు 3I 1I 2I ఇది 3I. సో ఇది ఏం రివీల్ చేయబోతోంది, నిజంగానే ఏలియన్స్ వస్తున్నారా, దాంట్లో ఎప్పటి వరకు చేరుకుంటారు, నవంబర్ వరకు చేరుకుంటారని తెలుస్తుంది. ఇప్పుడు జూపిటర్కి దగ్గరలో ఉన్నారు అని చెప్పి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇది సపరేట్ సబ్జెక్టు. బట్ ఏలియన్స్ ఉన్నారు అని అమెరికా, వీలైతే డొనాల్డ్ ట్రంపే దీని మీద చెప్పబోతున్నారనేది తెలుస్తోంది. అండ్ దాని మీద కూడా వీడియో చేద్దాం. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం 100% అమెరికా రివీల్ చేసిన విషయమే. చూద్దాం దీని మీద ఎలాంటి సందేహాలు వెంటనే చాలా క్లియర్గా మనం దీన్ని అర్థం చేసుకుంటామనే ఉద్దేశం ఏం లేదు నాకు. బట్ దీని మీద కొంత చర్చలు ఉంటాయి. అండ్ తప్పు అంటారు, ఒప్పు అంటారు, ఈ కామెంట్స్ అన్నీ ఉంటాయి. ఏదేమైనా ఇది మాత్రం నిజమని ఒప్పుకున్న సందర్భం ఇది. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి ఈ యూఎఫ్ఓల విషయంలో అండ్ యూఏపీల విషయంలో కామెంట్ చేయండి. అండ్ ఏలియన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడలేదు, అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.